హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్ రామ్ రామ్ భయ్య సాబ్కి ప్రజెంట్ సార్ మన దగ్గర ఉన్న క్రేటా ఎస్ఎక్స్ ఇది. దీనికి పాండ్రమిక్ సన్ రూఫ్ కూడా ఉందా. ఓకే, రీడింగ్ వచ్చేసి 1,05,000 ఉంది. దీనికి ఇన్సెన్స్ ప్రజెంట్ అయితే వ్యాలిడ్ ఉంది. టైర్స్ కూడా ఎట్లా ఉన్నాయి అది కూడా చెప్తుంటాను నేను. కాకపోతే ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి కొంచెం నీడే పట్టుకోండి చేస్తాను నేను. ఎండలు మామూలుగా లేవు. సరే, ఈ విషయం సెకండ్. మెయిన్ వచ్చేసి చెప్తా సార్ నేను. ఫస్ట్ మీరు వెహికల్ తీసుకునే ముందు ఒకటి రెండు సార్లు చూసి తీసుకోండి సార్ అని కూడా చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఏమున్నా కానీ ప్రాబ్లం ఇక్కడనే చూసుకోని తీసుకుపోవాలి సార్. తర్వాత ఇది లేదు అది లేదు ఏ ప్రాబ్లం చెప్పినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ సెకండ్ వచ్చేసి మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే చేయించుకుంటే మనం చేపిస్తాం. ఇక్కడ లేదంటే అక్కడ చేయించుకుంటే కూడా అక్కడ చేయించుకోండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ విషయం, మిమ్మల్ని అబద్ధాలు చెప్పేసి అమ్మిపియాలా లేకపోతే నిజం చెప్పేసి కాపాడాలా? మీరు ఒకటి చెప్పండి. నేను ఏదన్నా జెన్యున్ చెప్పేస్తున్నా, ఫ్రాంటిక్ చెప్పేస్తా. మీరు డబ్బులు పెడుతున్నారు కాబట్టి దానికి కరెక్ట్గా న్యాయం చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నా. కాకపోతే మీరు ఏం చేస్తున్నారంటే వీడియో ఫస్ట్ కొంచెం చూసి లాస్ట్ కొంచెం చూసేసి తర్వాత అన్న మళ్ళీ మోడల్ ఎంత అంటున్నారు. ఇదైతే విడ్డూరం కదా. మీకు చెప్పేది క్లారిటీగా నేను చెప్తున్నప్పుడు నన్ను చూడకుండా మీకు మీరేదో చూసుకొని తర్వాత మీకు నచ్చితే చూసినట్టు లేకపోతే లేనట్టు చేసి, సార్ నేను వీడియో తక్కువ పెట్టాలంటే కూడా తక్కువ పెడతాను నేను. నాకు ఏ ఇబ్బంది కాదు. నేను ఒక్క జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి కూర్చుంటే అయిపోతుందా సార్? కాదు కదా. నేను మీ మంచి కోసం చెప్పేసి నేను అనుకుంటున్నా. కాకపోతే మీరు అది కూడా చూడట్లేదు సార్. దానికి మాత్రం నేను కూడా ఏం చేయలేను. గమనించండి మీరు కూడా ఒకేసారి. అయితే కొత్త వెహికల్లో కూడా ఇప్పుడు తక్కువ రేట్లు తగ్గినాయి కదా, జిఎస్టీ తగ్గింది కదా అని చెప్పేసి అంటున్నారు సార్. వాళ్ళు తీసుకున్నప్పుడు కూడా రేట్ అయితే వాళ్ళు అదే పెట్టి తీసుకున్నారు కాబట్టి మనం కూడా కొత్త రేటు పాత వాళ్ళకు కంపేర్ చేసి చెప్తే అట్లా కలదు కదా. దయచేసి ఒక్కసారి కనీసం సగం చూడకపోయినా ఒక 3 నిమిషాలను చూస్తే నా వీడియో మీకు అర్థమైతే చెప్పేసి కోరుకుంటున్నాను. అంతకు మించేం లేదు. సరే, మీకు నచ్చితేనే చూడొచ్చు, లేకపోతే లేదు. టైంపాస్ చేసే వాళ్ళకి మాత్రం నా వీడియోలు పనిచేయవు. దయచేసి రిక్వెస్ట్ నాది ఇది, ఓకేనా? ప్రజెంట్ సార్ నేను ఏదున్నా డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా క్లియర్ చెప్పాలని చెప్పేసి నేను ట్రై చేస్తున్నా. కాకపోతే మీరు అది కూడా చూస్తలేరు. నాకు బాధ ఏంటంటే అదొకటే బాధ. మీకు తెలియకపోతే చెప్పడం వేరు, కాకపోతే ఇంట్లో క్లారిటీగా చెప్తున్నా అంటే అది కూడా చూస్తలేరు కాబట్టి అదొకటి మైనస్ అయిపోయింది నాకు. సరే, ఇక లేట్ చేయకుండా ఇప్పటికి సోదయంగా ఉంటారు కావచ్చు. నేను కూడా తక్కువ వీడియో పెడతా సార్. అది మీ మంచి కోసం అనుకుంటాను నేను కూడా, ఓకేనా? ఇక్కడ కాలబ్బాయి ఉన్నాడు చూడండి, పాపం సేదీరుతుండే ఎండకు. ఓకే, ఇది మన ఛానల్ పేరండి, చూసుకోవచ్చు. డైరెక్ట్ ఈ నెంబర్ చూసి మాత్రం చేయకండి, మీకు దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఒకసారి అయితే ముంగట బంపర్ నుంచి డిక్కీ వరకు ఏ ప్రాబ్లం ఉందో నేను చెప్తాను. కాకపోతే మీరు అది కాస్త చూసి చేసి చెప్తే నేనేమన్నా దానికి సమాధానం చెప్పగలుగుతాను నేను. అంతకుమించి ఏం లేదు సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు, లేకపోతే నేను ఎవరిని కూడా బలవంతం చేశాను. అబద్ధాలు ఆడి మాత్రం నేను మిమ్మల్ని మోసం చేయలేను కాబట్టి చెప్తున్నా. ఇది డీజిల్ వర్షన్, మోడల్ వచ్చేసి 2020 ఉంటుంది. డోర్ సైజ్ చూసుకుంటే మాత్రం అక్కడక్కడ చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. అది కొన్ని గమనించండి మీరు. అమ్మేటున్నాయి ఆయన మేకలు. ఎంత కోడే ముంగట. మీకు అయితే ఫస్ట్ ఇక్కడ ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు. మీకు ప్రతి చెప్తా నేను. కింద మ్యాటింగ్ చెక్ చేసుకున్న ఓకే ఉంది, డోర్స్ కూడా ఓకే ఉన్నాయి. మీకు వచ్చేసి మీకు ఏంటంటే సీట్లు కూడా ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. డీజిల్ వర్షన్ ఇది చూసుకోవచ్చు. ఇది కూడా క్లారిటీ ఉంటుంది. మీ క్లారిటీ కొంచెం గమనించాలి, అంతకుమించి ఏం లేదు సార్ నేను చెప్పాల్సింది. చూసుకోవచ్చు, సీట్లు కూడా ఓకే ఉన్నాయి. మీకు బ్యాక్ సైడ్ ఏముందో కూడా చెప్తాను నేను. మీకు తక్కువ టైంలో పెట్టి చెప్తా సార్, ప్రాబ్లం ఏం లేదు. ఎస్ఎక్స్ ఇది, ఓకే. చూసుకుందాం. ఇది కూడా వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. మీరు ఒక్కసారికి కాదు కదా, 4 సార్లు చెక్ చేసుకోండి. వచ్చినాక మీకు క్లారిటీ ఉంటే తీసుకోండి సార్. నేను ప్రతిసారి ప్రతి వెహికల్ గురించి ప్రతి దాంట్లో కూడా చెప్తుంటాను నేను. ఇందులో జాక్ మాత్రం ఉన్నది చూసుకోవచ్చు. ఇందులో పాన రాడు ఉన్నాయన్నీ. స్టెఫిన్ వచ్చేసి మీకు ఒక 90% ఉంటుంది సార్, ప్రాబ్లం ఏం లేదు. మీరు అది కొన్ని గమనించుకుంటే మీకు ఐడియా ఉంటుంది. ఒకసారి అయితే ఇటు సైడ్ చూపిస్తాం. ఇది పుష్ బటన్ స్టార్ట్ ఉంది. ఎయిర్ బ్యాగ్స్ మీకు ఎక్కడెక్కడ అది కూడా మీకు క్లారిటీ చెప్తాను నేను. పుష్ బటన్ స్టార్ట్ ఉంది. ఇక్కడ రీడింగ్ వచ్చేసి 1,05,000 ఓనర్ చెప్తున్నారు సార్. షోరూమ్ ట్రాక్ అని మీరు ఒకసారి చెక్ చేయించుకుంటా అంటే కూడా చెక్ చేయించుకోవాలి, ప్రాబ్లం లేదు. అది కూడా చాలా బెటర్. పాండ్రమిక్ సన్ రూఫ్, ఓకేనా? అయితే ఈ ఇంటెల్ చెక్ చేసుకుందాం. ఇది సార్ వెంటిలేషన్ సీట్స్ మాత్రం కావు ఇవి, ఓకేనా? ఆటోమేటిక్ కాదు సార్, ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది చిన్న అక్కడక్కడ మాత్రం స్క్రీన్ దగ్గర మాత్రం బ్రేక్ అయింది.
ఇక్కడ ఒకటి చూసుకోవచ్చు. అయితే మెయిన్ విషయం ఏంటంటే మీకు నేను వచ్చిన తర్వాత ఇది చూపించలేదు అది చూపించలేరు అంటారని చెప్పేసి నేను అంత టైం తీసుకొని మాత్రం చెప్పాల్సి వస్తుంది సార్. దయచేసి మీరు గమనించాలి ఒకసారి, ఓకేనా. నన్ను ఎవరు తప్పు తీయకుండా ఉండాలని చెప్పేసి నేను కష్టపడి చేస్తున్నా సార్. అది నేను ఏదో పుక్కడి కోసమో ఏదో పని చేయాలని కాదు. చూసుకోవచ్చు, ఓకేనా. ముంగట సీట్లు కానీ డోర్స్ కానీ వెహికల్ కండిషన్ కూడా నీట్గా ఉంది, సైలెంట్ ఉంది, అది కూడా నేను చూసిన. ఓకే సరే, ఇప్పుడు అదే చేసి మీకు ఈ సైడ్ డోర్స్ చూపిస్తా. ఇది కూడా ఓకే ఉంది. మీకు బీడింగ్ కూడా చూపిస్తా సార్. అయితే సార్ మెయిన్ విషయం ఏంటంటే సార్ నేను కమిషన్ మాత్రం తీసుకుంటున్నా ఇప్పుడు మాత్రం, ఓకేనా. ఇన్నిసార్లు తీసుకోలేదు కానీ ఇప్పుడు మాత్రం తీసుకుంటా. దాదాపు 2 years నుంచి మాత్రం నేను తీసుకోండి లేకపోతే, కానీ ఇప్పుడు మాత్రం డిమాండ్ అంటే డిమాండే ఉంటుంది సార్. అది ఎందుకంటే మంచిగా విలువైనప్పుడు నేను కూడా మంచితనం కూడా పక్కన పెడదాం. అది ఎందుకంటే మీకు అర్థం కానప్పుడు అది తప్పే కదా సార్. అది నేను మాట్లాడి సార్ ఇట్లా కాదు గిట్లా అని చెప్తే నన్ను 99 క్వశ్చన్లు ఎత్తున్నారు. మోసం చేసేవానికి ఏ క్వశ్చన్ చేయరు, మంచిగా పెట్టడానికి మాత్రం 99 క్వశ్చన్లు ఎత్తారు. అదొకటి ఉంటుంది. అంటే నేను డిమాండ్ అంటే అట్లని కాదు, ఉన్నది మాట చెప్తున్నాను. నేను మరోసారి చెప్తా సార్. రీడింగ్ సార్ చూసుకోవచ్చు. 1,05,000 మాత్రం ఇది ఉన్నది వెహికల్ రీడింగు. అది ఒరిజినలా కాదా అంటే అది ఓనర్ చెప్తున్నాడు ఒరిజినల్ అని. నేనేమంటుంటే మీరు ఒకసారి చెక్ చేయించుకుంటే బెటర్ అని చెప్పేసి నేను చెప్తున్నా. క్లారిటీ తెలిసిపోతాయి కదా. బ్యాక్ సైడ్ స్క్రీన్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. ఏసీ ఆల్రెడీ నేను చెక్ చేసిన, ఏసీ మాత్రం చిల్డ్ ఉంది, ప్రాబ్లం లేదు దానికైతే. అయితే ముంగట బాగా చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, రీప్లేస్ ఏం కాలేదు. ఏదైనా రీప్లేస్ అయితే కూడా నేను చెప్తా, లేకపోతే ఒకవేళ నేను చెప్పకపోయినా మీకు డౌట్ అర్థం కాకపోయినా కానీ వచ్చి మీరు డైరెక్ట్ లైవ్లో చెక్ చేసుకోవచ్చు. దయచేసి ఫొటోస్ మాత్రం అడగకండి. అంటే కొందరు మాటలు ఏంటంటే చాలా పెద్ద డిమాండ్లుగా మాట్లాడుతున్నారు అన్నట్టు. ఆ డిమాండ్ మాటలు సార్ అది మీ దగ్గర ఉంచుకోండి. అది నేను సజెషన్ ఇచ్చినప్పుడు అది మీకు నచ్చిందా లేదా దాన్ని బట్టి మీరు నాకు చెప్పాలి. ఓపెన్గా జెన్యూన్గా మాట్లాడితే మీకు కరెక్ట్ అనిపిస్తలేదు, తప్పు అనిపిస్తుంది. కాబట్టి మోసం చేస్తే మీకు కరెక్టా? అది కాదు కదా, అర్థం చేసుకోండి సార్. సరే ముంగట్ లైట్ ఓకే ఉన్నాయి, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ప్రోగ్రామ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. నిజానికి ఎప్పుడు వాల్యూ అంటారు కదా, ఇదే కావచ్చు మరి నాకు తెలిసి. హెడ్ లైట్ ఓకే ఉంది సార్, ఇండికేటర్ ఓకే ఉంది, కిందది ఫోక్ ల్యాంప్ ఓకే ఉంది. కాకపోతే పైన కవర్ మాత్రం దీనిది పోయింది. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్స్ చెక్ చేసుకున్నా కానీ ఇండికేటర్ ఓకే వర్క్ చేస్తున్నాయి. అట్లా ఇటు సైడ్ చూపిస్తా, చూసుకోవచ్చు. ఇది కూడా ఇంజన్లో మాత్రం ఇక్కడ ఎటువంటి లీక్ అయితే ఏం లేదు. ఒకవేళ మీరు కావాలనుకుంటే మీరు అది కూడా చెక్ చేసుకొని తీసుకోండి సార్. నేను ఏదో పేరుకు చెప్పట్లేదు సార్, నేను ఉన్నది చెప్తున్న వాస్తవాలు. చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. వెనక బంపర్ దగ్గర చూసుకున్నా కానీ ఫెంటర్కు మాత్రం చిన్న చిన్న ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ మాత్రం డ్యామేజ్ అయితే ఏం లేదు, చూసుకోవచ్చు. పర్ఫెక్ట్ ఉన్నాయి సార్. దీని ప్రైస్ చెప్తలేరు అంటున్నా సార్. నేను ప్రైస్ చెప్తున్నా, మీరు మెసేజ్ చెప్తున్నారు సార్, దానికి సంబంధం మాత్రం లేదు. 13,30,000 ఓనర్ చెప్తున్నారు సార్. 13,30,000 అనేది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. ఈ ప్రైస్కు మనకి ఎట్టంటే మాత్రం సంబంధం ఉండదు. ఓకే సరే, ముంగడే గ్లాస్ చూసుకుంటే ఇక్కడ సిఏ ఉంది, మీకు కనిపిస్తుందో లేదో. నేను కనిపించినట్టే చూపిస్తుంటాను నేను ఏదైనా కానీ. మీకు ఇందులో ఏం తెలుస్తుంది అంటే ముంగడి గ్లాస్ చేంజ్ అయిందా, లేకపోతే వెనక గ్లాసులు ఏమైనా పగిలినాయా, సైడ్ గ్లాసులు ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా, అది కూడా తెలుస్తుంది. సరే, నేను చెప్పింది మొత్తం ఏది నమ్మకండి. మీరు డైరెక్ట్ షోరూమ్లో చెక్ చేయించుకుంటే షోరూమ్లో చెక్ చేయించుకోండి. వాళ్ళు ఎట్లా చెప్తే మీరు అట్లా ప్రొసీడ్ కావచ్చు, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకేనా. ముంగ టైర్స్ వచ్చేసి మాత్రం మీకు ఒక 70-80% కంటే ఎక్కువ ఉంటాయి సార్, ప్రాబ్లం లేదు సార్. ఆ లెవెల్స్ ఉన్నాయి దీనికి. అట్లాగే మీకు ఇది కూడా చెప్తాను నేను. ఇది కూడా సేమ్ అంత ఉంది, 80% వరకు ఉంటాయి, ప్రాబ్లం లేదు. ఎక్కువనే ఉంటుంది నేను చెప్తున్నా జనరల్గా. ఇంకా నేను ఒక 10-20% తక్కువనే చెప్తాను నేను, ఎందుకంటే వచ్చిన చూసినాక బాగా నేను చెప్పి అనిపించాలి కాబట్టి. మనం చెప్పేది ఏదైనా అంత అనిపించాలి. సరే, వెనక టైర్ వేసుకున్నా కూడా సేమ్ అంతే ఉంది, 60-70% వరకు ఉంటాయి, అలవెల్స్ ఉన్నాయి. స్టెఫిన్ కూడా ఓకే ఉంది. స్టెఫిన్తో సహా కలుపుకున్నా కానీ మీకు టైర్లు మాత్రం అన్నీ బాగానే ఉన్నాయి సార్, ప్రాబ్లం లేదు, చూసుకోవచ్చు. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ సార్. వెనక డోర్ దగ్గర మాత్రం ఇది కాస్త లూజ్ ఉంది, ఇది ఒక్కటి గమనించుకుంటే సరిపోతుంది. ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు, నేను చెప్తున్నా మీకు. సరే, దీని ప్రైస్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి సార్, ముంగట 2 ఉంటాయి, సీట్లకు కూడా 2 ఉంటాయి. మీకు అది ఇవన్నీ చెప్పాలనుకుంటున్నా, కాకపోతే ఇక మీరు అవంతా లైట్ వేసుకున్నప్పుడు నేను కూడా ఏం అనలేకపోతున్నా. ఓకేనా. క్రేటా SX అండి, సన్ రూఫ్. ఇది మాట వచ్చేసి 2020 ఉంటుంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, షోరూమ్ ట్రాక్, ఓనర్ ఎత్తున చెక్కించుకుంటే ప్రాబ్లం లేదు. ఇన్సూరెన్స్ ప్రజెంట్ వాల్యూ ఉంది, టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి సార్. దీని ప్రైస్ వచ్చేసి 13,30,000 ఓనర్ ఎత్తున సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేస్తారు. దయచేసి టైం పాస్ మాత్రం చేయకండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.